మిషన్ కాకతీయతో చెరువులన్నీ పునరుద్ధరణ జరిగాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయన్నారు. సమైక్యాంధ్రలో రైతు ఆత్మహత్యలు, నీటి యుద్ధాలు జరిగేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీడు భూములను సాగులోకి వచ్చాయని తెలిపారు. ఇక కాళేశ్వరం జలాలతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ గారు కులవృత్తులకు జీవం పోశారని అన్నారు. ఇక్కడ చెరువులు ఉన్నా చెరువులు ధ్వంసమైనవి. చెరువులలో నీళ్లు రావు, కాలువలలో నీళ్లు రావు. సుమారు 30,000 ఎకరాల భూమి అంటే 25,000 ఎకరాలు కాలువ పారక ఉంటుంది, 5,000 ఎకరాలు చెరువు పారక ఉంటుంది. ఈ కరీంనగర్ మండలంలో, పాత మండలంలో ఈ 30,000 ఎకరాలలో బోరుబాయిలు, బాయిల మీద అన్ని కలుపుకొని కెనాల్ ఎప్పుడో వచ్చే పారకము, కెనాల్లో నీళ్ళు రాకపోవడము, వచ్చిన చక్క పారకపోవడము, ట్యాంకులు ఎండిపోవడము, చెరువు ఎండిపోవడం వల్ల సగానికి సగం బీడు పెడుతుంటే సగము మనకు పంట పండిస్తున్నారు. తెలంగాణ రకముందు పరిస్థితి అట్లుండే. నీళ్ళ కోసము నేనే గంగుల కమలాకర్ను అప్పుడు కాలువల దిగి క్రాస్ సిఆర్ కట్టుమని